ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామపేట మీ అందరికీ శుభములు. అందరు బాగున్నారా అండి? చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు ఒక వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలం అంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ దినము ఈ ఉదయకాలం నిన్ను ప్రభ ఆరాధించడానికి, స్తుతించడానికి నువ్వు మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభ. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటను జ్ఞాపకం చేశారు. అది ఏంటంటే ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 26-27 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. ఏమని ఇచ్చాడంట? నేను యెహోవాను, సర్వ స్త్రీలకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ మాట నన్ను చాలా ఆకర్షించిందండి. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదని చాలా సందర్భాల్లో పరిశుద్ధ లేఖనాలు రాయబడి ఉంది. మనం చూస్తాం లూకా సువార్త 18వ అధ్యాయం 27వ వచనంలో కూడా, మరి లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనంలో, మత్తయి సువార్త 19:26లో, మార్కు సువార్త 10:27లో, అంతెందుకండి ఆదికాండం 18:14లో కూడా మానవులకు అసాధ్యమైనది కానీ దేవుడికి సాధ్యమే అని రాయబడి ఉంది. సో దేవుడికి అసాధ్యమైనది ఏది లేదా? నిజమా? నేను ఆలోచన చేస్తూ ఉంటే ఆయన చెయ్యలేనిది, ఆయనకు అసాధ్యమైనవి కొన్ని ఉన్నాయండి. అవి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయనకి ఏది ఏమైనా సరే ఆయన తను చేయలేడు. అది దేవుడికి అసాధ్యమైనవి ఏంటి అని మనం చూసి, ఒకవేళ దేవుడి పోలికతో మనం ఉంటే మరి ఆయనకు అసాధ్యమైనవి మనకు కూడా అసాధ్యంగా మార్చుకుందామా లేదా సాధ్యపరచుకుందామా? మనం ఈరోజు ప్రశ్నించుకుందాం. మొదటిగా చూసినట్లయితే సంఖ్యాకాండం 23:19లో దేవుడు అబద్ధం ఆడుటకు మానవుడు కాదు. సో అబద్ధం ఆడుట దేవుడికి అసాధ్యం. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం నోరు తెరిస్తే మనకు వచ్చేవి ఏంటండి? అబద్ధాలు. మనం మాట్లాడితే అంతా కూడా అబద్ధపు జీవితంలో మనం జీవిస్తూ ఉంటాం. దేవుడికి అసాధ్యమైనది అబద్ధం చెప్పటం. ఆయన అబద్ధం చెప్పడానికి మానవుడు కాదు అని బైబిల్ అక్కడ చెప్తుంది. అంతేకాకుండా హెబ్రీ 6:18లో కూడా, మొదటి శామ్యూయల్ గ్రంథం 15:29లో కూడా ఆయన అబద్ధం ఆడడు అని రాయబడింది. సో మొదటిది ఆయనకు అసాధ్యమైనది ఏంటి? అబద్ధం ఆడడు. రెండోదిగా మనం చూస్తే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో, యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. అంటే ఆయన మారే దేవుడు కాదు, పరిస్థితులను చూసి మారిపోయేవాడు కాదు, పరిగెత్తి పారిపోయేవాడు కాదు. మలాకి 3:6లో ఉంటది, ఆయన మార్పు లేని దేవుడు. ఏది జరిగినా ఏది జరగకపోయినా ఆయన మార్పు లేని దేవుడు. మరి ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకో, ఆ దేవుడి ప్రియబొడ్డలము, ఆ దేవుని ప్రోలికలో మనం ఎన్నిసార్లు సందర్భాన్ని బట్టి అసందర్భాన్ని బట్టి మనము మారిపోతున్నామో మనం తెలుసుకోవాలి. అలాగే మూడవదిగా మనం చూస్తే కీర్తన 89:34లో, నా నిబంధన రద్దు చేసుకొను, నా పెదవుల గుండా బయలుదేరిన మాటను మార్చను. సో ఆయన మాట మార్చే దేవుడు కాదు. ఒకసారి గుండెల మీద చేసుకొని ఎన్నిసార్లు మనం మాట మార్చుంటాం, ఎన్ని మాటలు ఇచ్చి ఎన్ని మాటలు మార్చేసి ఉంటాం కదా. ఈరోజు ఒక ప్రశ్న అండి, ఆయనకు అసాధ్యమైన ఏం లేదు. నిజమే, ఆయనకు అన్ని సాధ్యమే. కానీ అసాధ్యమైనది ఏంటో తెలుసా? అబద్ధం ఆడాడు, ఏకరీతిగా ఉంటాడు. అలాగే ఆయన మాటలు మార్చే దేవుడు కాదు. భూమి ఆకాశాలు గతించిపోతాయేమో కానీ దేవుడు మాటిస్తే మారని దేవుడై ఉన్నాడు. ఇంకా చూద్దాము మనం ఇంకేం జరుగుతుందో. మొదటి యోహాను 3వ అధ్యాయం 4-5, ఆయన యందు ఏ పాపము లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏంటో తెలుసా? పాపం చేయటం. పాపం అన్నది ఆయన చెయ్యనేరడు. పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధంగానే ఉంటాడు. చూపులు, ప్రవర్తన, నడవడిక, ఆయన ఈ లోకంలో సజీవంగా తిరిగినప్పుడు కూడా ఎన్నో నిందలు పడ్డాడు. ఈ రోజుకి కూడా ఎంతో నిందలు పడుతున్నాడు. ఆయన కూడా ఆయన పాపము చేయని దేవుడు, పాపము ఎరగని దేవుడు, అసలు పాపం తెలియని దేవుడు, పాపరహితుడు అని బైబిల్ చెప్తుంది. ఇంకా చూస్తే హెబ్రీ పత్రిక 11:6లో,
విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలాగుట అసాధ్యము. అవిశ్వాసం అన్నది దేవుడికి తెలియదు. విశ్వాసానికి కర్త, అవిశ్వాసం ఆయనకి అసాధ్యం. ఎన్నిసార్లండి మనం వాక్యమే పలుకుతుంది కదా, విశ్వాసంలో అనుమానం ఉన్నవాడు గాలికి అటు ఇటు కొట్టుకుపోయే సముద్ర కెరటం వంటివాడు. అలాంటి వాడు దేవుడి నుండి ఏమైనా పొందగలమని ఆశించరాదు అని బైబిల్ మనకి నేర్పిస్తుంది. ఇంకా చూసినట్లయితే కీర్తన 51:17, కీర్తన 102:17లో అని ఇక్కడ ఒక మాట అంటాడు, దిక్కులేని మనసుని విరిగిన మనసుని ఆయన నిర్లక్ష్యం చేయడు, దిక్కులేని దరిద్ర ప్రార్థన నిరాకరింపడు. అంటే దిక్కులేని వారిని, నిరాశలో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని, కష్టంలో, దుఃఖంలో, కన్నీటిలో ఉన్నవారిని ఆయన చెయ్యందించే దేవుడు. ఎన్నిసార్లు చిరాకు పడుంటాం కదా, దిక్కులేని వాళ్ళకి, ఎవరికి చెప్పుకోలేక, బయటికి రాలేక, మాట చెల్లక, ఎందుకంటే పేదవాళ్ళు కావచ్చు, లేదా సంఘంలో కొద్దిగా చిన్న స్థాయిలో ఉండవచ్చు, మాట చెల్లింపు లేని వాళ్ళని ఎంతగా చిరాకు పడి ఉంటాం కదా. ఆయన నిరాకరించి, ఆయనకు అసాధ్యం అండి దిక్కు లేని వాళ్ళకి. అందుకని అన్నాడు కదా, విధవరాళ్లతోటి ఆయన తోడుగా ఉంటాడు, ఆయన భర్త అయ్యి ఉంటాడు, వాళ్ళ పిల్లలకు అండగా ఉంటాడు. విరిగిన మనసును ఆయన నిరాకరించాడు. ఇంకొకటి చూస్తే ఇర్మియా గ్రంథం 31:3 ఆయనకు అసాధ్యమైనది ఏంటో తెలుసా? నిన్ను ప్రేమించకుండా ఉండటం. మనం ఎలాంటి వారమైనా, ఎంతటి వారమైనా, ఎలాంటి పనులు మనం చేస్తున్నా సరే ఆయన మన ప్రేమ అంటాడు, మార్పు లేని ప్రేమ. ఒక్కొక్కసారి చిన్న చిన్న సరి చేస్తూ ఉండవచ్చు, మన మధ్య మనం వాక్యంలో విన్నట్టు, కానీ ఆయన మనను వదులుకోవడానికి ఏ మాత్రము కూడా సాహసించాడు. ఎంత ప్రేమమయుడంటే ఆయన ప్రేమ సిలువను చూస్తే మనకు అర్థమవుతుందండి. మనం ఉండాల్సిన స్థలంలో ఆయన ఎక్కి మన పాపాలని, శాపాలను అన్ని ఆయన తొలగించాడు. సో ప్రేమించకుండా ఉండరు. సో ఈరోజు నేను క్రీస్తు బిడ్డని అని చెప్పుకుంటున్నాను. నా దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. బండ నుంచి నీళ్ళని ఇవ్వగలడు. బ్యారన్ అంటే గొడ్రాలు అనిపించుకున్న వ్యక్తుల నుంచి బిడ్డలను పుట్టించగలడు. చనిపోయిన వ్యక్తులను సజీవంగా లేపగలడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలడు. అలాగే మృత్యుంజయుడిగా మనుషులను ఉంచగలడు. పాపిని పరిశుద్ధుడుగా మార్చగలడు. మరి అంత గొప్ప దేవుడు, నిన్న నేడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్న దేవుడు. నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. పరిశుద్ధాత్మ శక్తి నాలో ఉంది అని చెప్తున్న దేవుడు ఈరోజు మన వైపు చూస్తూ, మరి నీ పోలిక ఎవరితో ఉంది? నిన్ను దేవుడు అసాధ్యపరిచే పనులు మనం ఏం చేస్తున్నాం? ఇంక మన అబద్ధం వాడటం వల్ల, మనసు మార్చుకొని ఇటు అటు ఊగిసమాడటం వల్ల, మాటలు మార్చటం వల్ల, అలాగే పాపము చేయటం వల్ల, అవిశ్వాసంలో ఉండటం వల్ల, లేదా దిక్కులేని వాళ్ళకి నిర్లక్ష్యం చేయటం వల్ల దేవుడిని అసాధ్యపరుస్తున్నామేమో. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందామా? దేవుడే మనకి సహాయం చేయాలని వచ్చినప్పుడు, దేవుడే మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనని మనమే దూరపరుస్తున్నామేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నిజమే, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ మనము మన జీవితం ద్వారా నువ్వు నా దగ్గరికి రావద్దని మనమే అడ్డుగోడ పెట్టేసుకున్నామేమో, మనమే అసాధ్యపరుస్తున్నామో దేవుడితో చెప్తున్నాం దేవుడే ఇంపాసిబుల్గా మనము చేస్తున్నామేమో. ఆయనకి ఇంపాసిబుల్ అన్నది ఏమీ లేదండి. ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ ఫర్ మీ అని అన్నాడు. ప్రియులారా, మానవులకు అసాధ్యం కానీ దేవుడికి సాధ్యమే. క్రీస్తులో నీవుంటే పాపరహితుడుగా నువ్వు జీవించవచ్చు. అబద్ధం ఆడకుండా జీవించవచ్చు. ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకోవచ్చు. పాపరహితుడుగా ఉండవచ్చు. దీనులను, విధవరాళ్లను, అనాథులను ఆదరించవచ్చు. అలాగే దేవుడితో చేసిన నిబంధన నిలబెట్టుకుంటుండవచ్చు. మరి ఇలాంటి కృప దేవుడు మనకు దయచేయాలంటే ఆయనని మన జీవిత శైలి ద్వారా, జీవిత విధానం ద్వారా, లైఫ్ స్టైల్ ద్వారా మనకి లోనికి రావడానికి ఇంపాసిబుల్ చేయకుండా పాసిబుల్గా చేద్దామా? మానవులమండి, తప్పిదములు చేస్తూ ఉంటాం. నీతిమంతుడే 7 సార్లు పడ్డాడట.
7 సార్లు పడిన ప్రతిసారి లేచి నేను పడ్డానని చెప్పి గ్రహించుకొని తిరిగి లేచి నిలబడ్డాడట. ఈరోజు దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేసుకొని, ప్రభా నా జీవిత విధానమే కదా, నేను అబద్ధం ఆడటం వలన, నేనే ఏకరీతిగా ఉండలేకపోవటం వలన, నేనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం వలన, పాపం వలన, మరి అవిశ్వాసం వలన నేను నాలోకి రావడానికి, నాలో కార్యాలు చేయడానికి నేను అసాధ్యపరుచుకుంటున్నా. ప్రభా ఈరోజు నన్ను మన్నించి నీ సాక్షిగా ఉంచమని ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలం అంతా నీ కృపలో భద్రపరచుకొని ఈ దినము తండ్రి నాయన ప్రభ, నీకు అసాధ్యమైనవి ఏంటో మా జీవితాల్లో లోకి తొంగి చూసుకొని తండ్రి ప్రభ, అవన్నీ మాలో ఉండగా మా లోనికి ప్రవేశించడానికి నువ్వు కష్టపడుతున్నావని మాకు అర్థమైంది ప్రభ. ద్వారం వద్ద, తలుపు వద్ద, ద్వారం వద్ద నిలబడ్డావు, మా హృదయాన్ని ద్వారం వద్ద నిలబడ్డావు, తలుపు కొడుతున్నావు నాయన తండ్రి. మా హృదయాన్ని తెలిస్తే మాలోకి వస్తావు. మా హృదయంలో ఉన్న పాపాన్ని, అవిశ్వాసాన్ని, ద్వంద్వ మాటలని ప్రభ, రెండు మాటలని, ఏకరీతిగా లేనితనాన్ని ప్రభ, అబద్ధాలను అన్నిటినీ కూడా ప్రభ మా జీవితానికి తీసివేసి నీటిలో సాధ్యపరచుకొని, నీ నుండి మేము అన్ని సాధ్యపరచుకునే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒకటి చెప్పనా, ఫర్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. గాడ్ బ్లెస్ యు ఆల్.